సో నాగరాజుని అధికారులు సిట్ బృందం అరెస్ట్ చేసిన దృశ్యాలు చూస్తున్నాం. సో సర్కిల్లో ఉన్న పర్పుల్ షర్ట్లో కనిపిస్తున్నది సిఐ నాగరాజు. సో ఇన్ని రోజులుగా సిఐ నాగరాజు ఏమైపోయాడు, ఎక్కడున్నాడు, ఎందుకు ఈ కేసుకి సంబంధించి ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇన్ని నిరసనలు వ్యక్తమవుతున్నా, ప్రభుత్వం మీద ఇన్ని విమర్శలు వస్తున్నా సిఐ నాగరాజు ఎందుకు ఇప్పటివరకు, లేదా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎందుకు సాయికృష్ణ మిస్సింగ్ కేసుకి సంబంధించి ఇప్పటివరకు ఒక స్పష్టత రాలేదు, ఒక అనౌన్స్మెంట్ రాలేదు అన్నది ఇప్పుడు రాష్ట్రం మొత్తం కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తుంది. అసలు సాయికృష్ణ విషయంలో పోలీసులు ఏం చేశారు? సో అది మనకు తెలియాలి అంటే సిఐ నాగరాజుకి సంబంధించి ఈ విచారణ జరిగితేనే తెలుస్తుంది. సో ఇవాళ సిఐ నాగరాజుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన మీద పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సో సిఐ నాగరాజు పేరైతే చాలా క్లియర్గా మనకి ఇక్కడ కనిపిస్తోంది. అండ్ ఏ సెక్షన్ల కింద ఆయన్ని బుక్ చేశారో అన్నది కూడా ఇందులో మనకు కనిపిస్తుంది. డీటెయిల్గా చూద్దాము. సో సిఐ నాగరాజును అయితే అదుపులోకి తీసుకున్నారు. ఎవరిచ్చిన ఫిర్యాదు ఆధారంగా? గాదె విజయలక్ష్మి అలాగే నాగేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా, అంటే సాయికృష్ణ తల్లి విజయలక్ష్మితో పాటుగా కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అక్యూజ్డ్గా సిఐ నాగరాజుని చేశారు. సో రైట్ నవ్ ఇవి మనకి వస్తున్న లైవ్ విజువల్స్. వాహనాన్ని అడుగడుగునా ఆయన మద్దతుదారులు అడ్డుకుంటున్న క్రమం మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పోలీసులు లిటరలీ పరుగులు పెట్టాల్సి వస్తుంది. సింగనగర్లో సిఐ నాగరాజును అదుపులోకి తీసుకున్న దగ్గర నుంచి కూడా పోలీస్ గెస్ట్ హౌస్కి తరలించే దారి మధ్యలో, ఆ దారి పొడవునా కూడా మనకి ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సింగనగర్ నుంచి కాస్త దూరం ముందుకు వెళ్ళడానికి కూడా పోలీస్ వాహనానికి చాలా టైం పట్టింది. ఎందుకు అంటే సిఐ నాగరాజు మద్దతుదారులు అప్పటికే వాహనాల మీద సిద్ధంగా ఉండి పోలీస్ వాహనాన్ని అడ్డుకుని ముందుకు వెళ్ళనివ్వకుండా వాళ్ళంతా చేసిన ప్రయత్నాలు. ఎస్, మనం చూస్తూ ఉన్నాం క్లియర్గా. వి స్టాండ్ విత్ యూ సార్ అని చెప్పి నాగరాజు ఫోటో పెట్టి ఆయన మద్దతుదారులు 2 వీలర్స్ మీద ఆ పోలీస్ వాహనంతో పాటుగా ఫాలో అయిన దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. అలాగే పెద్ద ఎత్తున బ్యానర్ కూడా ప్రదర్శిస్తూ ఉన్నారు నాగరాజ్కి ఫేవర్గా, ఆయనకి సపోర్ట్గా. కానీ పోలీసులు ఇది కరెక్ట్ కాదని చెప్పి ఆ బ్యానర్ని అక్కడి నుంచి తొలగించారు. ఇంకొక సపోర్టర్ ఏ రకంగా పోలీసు వాహనాన్ని అడ్డుకుని వాళ్ళు వాహనాన్ని ముందు కదలనివ్వకుండా ఏ రకంగా పోలీసులతో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నాగరాజ్కి మేము ఉంటాము, మేము సపోర్ట్గా ఉంటామని చెప్పేసి ఆయన యాక్షన్స్ని బట్టి మనకు అర్థమవుతోంది. అదే పోలీస్ వాహనంలో సిఐ నాగరాజుని పోలీస్ అధికారులు అక్కడి నుంచి పోలీస్ గెస్ట్ హౌస్కి తరలిస్తున్నారు. సింగనగర్లో అదుపులోకి తీసుకున్నారు, గెస్ట్ హౌస్కి తరలిస్తూ ఉన్నారు. గెస్ట్ హౌస్లో నాగరాజు విచారణ జరగబోతోంది. ఆ తర్వాత కోర్టులో హాజరుపరుస్తారు సిఐ నాగరాజుని. అయితే పోలీసులు సిఐ నాగరాజుని ప్రశ్నించాల్సిన అంశాలు చాలా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే అనేక ప్రశ్నలకి ఇప్పటికీ సమాధానాలు లేవు. అవన్నీ తెలియాలి అంటే నాగరాజు విచారణ జరగాలి. నాగరాజు ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ ద హార్సెస్ మౌత్. సో నాగరాజు బయట పెడితేనే మొత్తం ఇన్ఫర్మేషన్ బయటికి వస్తుంది. కాబట్టి ఇప్పుడు సిఐ నాగరాజుని అదుపులోకి తీసుకున్నారు. మరి కాసేపట్లోనే ఇన్ అ ఫ్యూ మినిట్స్ ఆయన్ని పోలీస్ గెస్ట్ హౌస్కి తరలిస్తారు. అక్కడ ఆయన విచారణ జరుగుతుంది. ఆ తర్వాత కోర్టులో హాజరుపరుస్తారు.